హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో మనకి 2025 సంవత్సరంలో జనవరి 10వ తేదీ అనగా శుక్రవారం ముక్కోటి ఏకాదశి లేదా వైకుంఠ ఏకాదశి వస్తుంది కదండి. ఈ రోజున స్వామివారికి పూజ ఎలా చేసుకోవాలి, పాటించవలసిన నియమాలు ఏంటి, ఈ రోజు యొక్క విశిష్టత, ఇంకా అసలు ఏకాదశి తిథి ఎప్పటి నుండి ఎప్పటి వరకు ప్రారంభమై ముగిస్తుంది, ఒకవేళ ఏకాదశి ఉపవాసం ఉన్నవారు ఏ రోజున ఏ సమయంలో ఉపవాస విరమణ చేయాలి, ఇంకా ఈ రోజున దేవాలయాల్లో ఉత్తర ద్వార దర్శనం ఏ సమయంలో ఏ రోజున చేసుకోవాలి అనే విషయం కూడా నేను ఈ వీడియోలో తెలియజేశాండి. మన సాంప్రదాయాల్లో ఏకాదశి తిథికి చాలా ప్రాధాన్యత అయితే ఉంది. ఇంకా వైకుంఠ ఏకాదశి అంటే ఇంకా మరింత ప్రాధాన్యత అండి. ఈరోజు శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవులను పూజించి ఉపవాసం ఉండడం వల్ల మరణాంతరం వైకుంఠధామంలో స్థానం లభిస్తుందని నమ్మకం అండి. వైకుంఠ ఏకాదశిని మోక్షాది ఏకాదశి లేదా పౌరపుత్రాది ఏకాదశి అని కూడా పిలుస్తారు. ముందుగా ఈ ఏకాదశి తిథి ఎప్పుడు ప్రారంభమైందంటే నేను ఇప్పుడు తెలియజేస్తాండి. ఏకాదశి తిథి ప్రారంభం వచ్చి 2025 సంవత్సరం జనవరి 9 గురువారం అనగా రేపే అండి. మధ్యాహ్నము 12:22 ప్రారంభమయ్యి శుక్రవారం అంటే జనవరి 10 ఉదయము 10:19 వరకు ముగిస్తుందండి. ఉదయం తిథి ప్రకారం మనం జనవరి 10 అనగా శుక్రవారం రోజున ముక్కోటి ఏకాదశిగా జరుపుకోవాలి. ఈ రోజున ఉపవాసం ఉండాలండి. ఈ రోజున ఉపవాసం ఉండి విష్ణువుని లక్ష్మీ అమ్మవారిని పూజించడం ద్వారా మనకున్న అన్ని కోరికలు నెరవేరుతాయండి. అంతేగాక ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల మరణాంతరం కూడా మోక్షం లభిస్తుందని నమ్మకం అండి. అలాగే ఉపవాసం చేయడం వలన సంతానానికి సంతోషాన్ని ఇవ్వడంతో పాటు తమకు మోక్షాన్ని కలిగిస్తుందని భావిస్తామండి. సంతానం లేని దంపతులు ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఈ రోజున మనకి సంతాన భాగ్యం అనేది కలుగుతుందండి. మనకి అనుకున్న అన్ని ఆరోగ్యాలు కూడా అంతా బాగుంటుంది. పిల్లలకి దీర్ఘాయు మంచి ఆరోగ్యం కూడా లభిస్తుందండి. ఈ రోజున ఏకాదశి వ్రతం చేయాలనుకునే వారు ఏకాదశి ముందు రోజు నుండే సాయంత్రం నుండే మనం కొన్ని నియమాలు అయితే పాటించాలండి. ఈ రోజున జనవరి 10వ తారీఖున ఉపవాసం ఉండాలి అనుకునే వాళ్ళు ముందు రోజు అనగా జనవరి 9వ రోజు సాయంత్రం నుండే మనం ఉపవాస నియమాలు అనేది పాటించాలండి. ఆ రోజునే మనం సాత్విక ఆహారం అనేది తినాలి. ఓన్లీ అల్పాహారం మాత్రమే అంటే ఓన్లీ పండ్లు అవే తీసుకొని ద్వాదశి వరకు బ్రహ్మచర్యం అనేది పాటించాలండి. ఏకాదశి ముందు రాత్రి నేలపై నిద్రించాలి, అనగా ముందు రోజు నేలపై నిద్రించాలి. ఆ తర్వాత రోజు నుండే మనం ఏకాదశి అంటే జనవరి 10 నుండే మనకి ఏకాదశి ఉపవాసం అయితే ఉండాలి. ఏకాదశి రాత్రి జాగారం చేస్తూ భగవంతుని ధ్యానం భజన చేయాలండి. మీ మనసులో చెడు ఆలోచనలు తీసుకురావద్దు, ఎవరిని దూషించవద్దండి, అమాయకులను వేధించవద్దు. ద్వాదశి రోజున బ్రాహ్మణునికి భోజనం పెట్టిన అనంతరం ఉపవాసం అనేది విరమించాలండి. ఈ ఉపవాసం విరమణ అనేది జనవరి 11న అనగా శనివారం రోజున ఉదయం పూజ చేసుకొని 7:48 లోపు మనం ఉపవాస విరమణ అనేది విరమించుకోవచ్చండి. ఉపవాస పారణ అనేది చేయొచ్చు. ఈ రోజున తెల్లవారుజామున నిద్రలేచి ఇంటిని పూజ గదిని శుభ్రం చేసుకొని తలంటి స్నానం ఆచరించి ఏకాదశి ఉపవాస పూజలు నిర్వహించాలండి. పూజ చేసుకునే ప్రదేశాన్ని శుభ్రం చేసుకొని స్వామి అమ్మవార్లని పూజించాలండి. పూజలు పెట్టుకొని అమ్మవారిని చక్కగా పూలతో అలంకరణ చేసుకోవాలి. స్వామి అమ్మవారికి ధూపం, దీపం, నైవేద్యం, అక్షింతలు అన్నీ సమర్పించాలండి. నేను ఇక్కడ మీరు సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొని పూజ చేసుకోవచ్చు, లేదా పూజా మందిరంలో పూజ చేసుకోవచ్చు అండి. నేను ఇక్కడ సపరేట్గా పీఠం ఏర్పాటు చేసుకొని పూజ అయితే చేసుకుంటున్నాను అండి. నేను పీఠం ముందు స్వామివారి శంకు చక్ర నామాలు ముగ్గు అయితే వేసుకొని వాటిపైన పసుపు కుంకుమ అనేది చల్లుకున్నా అండి. తర్వాత పీట పైన 3 గుప్పెల బియ్యం వేసుకొని స్వామివారి చిత్రపటం అయితే పెట్టుకున్నాను. మీ దగ్గర విగ్రహం అయితే పెట్టుకొని చక్కగా పూజ అయితే చేసుకోవచ్చండి. ఇంకా ఈరోజు శుక్రవారం కూడా వచ్చింది కాబట్టి లక్ష్మీ అమ్మవారి ఫోటో కూడా విగ్రహం ఉంటే అది కూడా పెట్టుకున్నాండి పూజలో. మనం ముందుగా గణపతికి పూజ అయితే చేసుకోవాలి. మనం చేసే పనిలో ఎటువంటి ఆటంకాలు ఉండకూడదని ముందుగా గణపతికి పూజ చేసుకొని గణపతికి ధూపం, దీపం, నైవేద్యంగా బెల్లాన్ని అయితే సమర్పించండి.
నేను ఇక్కడ స్వామివారికి ఎంతో ఇష్టమైన పిండి దీపాలైతే ఈరోజు వెలిగించుకుంటున్నాను అండి. నేను ఇక్కడ 5 పిండి దీపాలైతే చేసుకున్నాను. ఒకటి చంద్రం దీపం అయితే చేసుకున్నాను అండి. ఈ పిండి దీపాలు ఎలా చేసుకోవాలో మన ఛానల్లో ఆల్రెడీ వీడియో అయితే ఉందండి. ఒకవేళ ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు ఒకసారి చూడండి. నేను ఒకటి చంద్రం దీపం అని 4 పిండి దీపాలైతే చేసుకున్నాను అండి. ఇలా మొత్తం 5 దీపాలైతే పిండి దీపాలైతే చేసుకొని వాటిపైన చక్కగా స్వామివారి నామం అనేది గీసుకొని దీపం అయితే వెలిగించుకుంటున్నా అండి. ఈ దీపం అనేది మనం 2 ఒత్తులు కలిపి ఒక ఒత్తిగా చేసైనా వెలిగించుకోవచ్చు, లేదా పువ్వు ఒత్తి ఉంటుంది కానీ అదైనా ఒకటైనా పెట్టుకొని వెలిగించుకోవచ్చు. నేను ఒక తమ్మలపాకు మీద ఈ దీపాలు పెట్టుకొని నా దగ్గర పువ్వు ఒత్తులు ఉంటే అవి అయితే పెట్టుకొని నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ మనం ఈ దీపాలు అయితే వెలిగించుకోవచ్చండి. ఇంకా ఈరోజు విష్ణు ఆలయాల్లో ఉత్తర ద్వార దర్శనం అనేది ఉంటుందండి. ఈ చాలామంది కుదిరితే ఇవాళ దేవాలయాలకు వెళ్ళి స్వామివారి ఉత్తర ద్వార దర్శనం అయితే చేసుకోండి. ఎందుకంటే ఈరోజు ఉత్తర ద్వార దర్శనం చేసుకుంటే మోక్షం లభిస్తుందని నమ్మకం అండి. వైష్ణవ ఆలయాల్లో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనం కోసం వేచి ఉంటారు. ఈ రోజున మహావిష్ణువు గరుడ వాహనంపై 3 కోట్ల దేవతలతో భూలోకానికి దిగి వచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అని పేరైతే వచ్చిందంటారండి. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమానమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అని అంటాము. ఇంతటి విశేషమైనటువంటి ముక్కోటి ఏకాదశి రోజు ప్రతి ఒక్కరూ కుదిరితే దేవాలయాలకైనా వెళ్ళి ఆ స్వామివారి దర్శనం అయితే చేసుకోండి. ఒకవేళ కుదరని వాళ్ళు ఇంట్లో అయినా స్వామివారిని చక్కగా పూజ అయితే చేసుకొని ఉపవాస నియమాలు అయితే పాటించండి. ఏకాదశి ఉపవాస నియమాలు పాటించే వాళ్ళు ఆ రోజు పాలు కానీ పండ్లు కానీ తీసుకోవాలండి. ఆహారం అనేది తీసుకోకూడదు. పాలు పండ్లు తీసుకుంటా మనం ఉపవాసం అనేది పాటించవచ్చు. ఈ ఉపవాసం అనేది కొంతమంది నిర్జలంగా ఉంటారు, కొంతమంది ఓన్లీ వాటర్ తీసుకుంటా ఉపవాసం పాటిస్తారు, కొంతమంది ఏంటంటే పాలు పండ్లు తీసుకుంటా ఉపవాసం అయితే పాటిస్తారండి. మీకు ఆరోగ్యం బట్టి మీ వీలుని బట్టి మీరైతే ఈ ఉపవాసం అనేది పాటించండి. ఈ తర్వాత ద్వాదశి రోజున ఈ ఉపవాస విరమణ అనేది చేయాలి. ఈ ఉత్తర ద్వార దర్శనం చేసుకునే వాళ్ళు ఏ సమయంలో చేసుకోవాలంటే మనకి శుక్రవారం ఉదయం 10 దాకా మనకి ఏకాదశి తిథి అయితే ఉంది కదండి. ఈ లోపు మనం ఉత్తర ద్వార దర్శనం అయితే చేసుకోవచ్చు. ఒకవేళ ఈ రోజు మొత్తం కూడా ఉత్తర ద్వార దర్శనం అయితే ఉంటుందండి. కుదిరే వాళ్ళు ఎప్పుడైనా చేసుకోవచ్చు. మన తిరుమలలో అయితే మనకి 10వ తేదీ నుండి 19వ తేదీ వరకు ఉత్తర ద్వార దర్శనం అయితే ఉంటుందండి. ఒకవేళ అప్పుడైనా చేసుకోవచ్చండి, ఏమి కాదు. ఈ 10 రోజులు మనం ఉత్తర ద్వార దర్శనం అనేది చేసుకోవచ్చు. నేను ఇలా చక్కగా దీపాలు అయితే పెట్టుకొని పూలతో అలంకరణ అయితే చేసుకొని ఏకహారతితో కానీ అగరబత్తులతో కానీ ఈ దీపాలు అయితే వెలిగించుకున్నా అండి. ఈ అగరబత్తులతో నేను ఈ దీపాలు అయితే వెలిగించుకున్నాను. ఈరోజు స్వామివారికి ప్రత్యేకంగా తులసి దళాలు ఉంటాయి మీ దగ్గర, తులసి దళాలతో పూజ అయితే చేసుకోండి. ఈరోజు స్వామివారి అష్టోత్తరం కానీ విష్ణు సహస్రనామం కానీ పారాయణం చేయండి. చాలా మంచిది పారాయణం అనేది చేస్తే. ఈరోజు స్వామివారికి నైవేద్యంగా వడపప్పు, పానకం, చలిమిడి వాటిలో తులసి దళాలను వేసేసి నైవేద్యంగా అయితే సమర్పించవచ్చండి. ఈరోజు ఇలా చక్కగా పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఇంట్లోనే చాలా మంచిదండి. వైకుంఠ ఏకాదశి రోజు ఆ స్వామివారిని పూజ చేసుకుంటే మనకున్న అన్ని ఇబ్బందులు పోయి మనకు మోక్షం అనేది లభిస్తుంది. ఇంకా ఈ ఉపవాసం అనేది ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించే వాళ్ళు నాన్ వెజ్ అని తినకూడదండి. బ్రహ్మచర్యం పాటించాలి. కింద నేలపైనే పడుకోవాలి. ఇది ముందు రోజు నుండే మనం ఈ ఏకాదశి నియమాలు అయితే పాటించాలండి. అంటే 19వ తేదీ సాయంత్రం నుండే మనం ఈ ఏకాదశి నియమాలు అనేది పాటించాలి. తర్వాత 11వ తేదీ ఉదయం ఉపవాస విరమణతో మనకి ఏకాదశి వ్రతం అయితే పూర్తవుతుందండి. నేను ఇలా చక్కగా స్వామి అమ్మవార్లకి ఇంట్లోనే పూజ అయితే చేసుకున్నాండి. చేసుకొని స్వామివారి విష్ణు సహస్రనామం కానీ అష్టోత్తరం కానీ పారాయణం అయితే చేసుకోవాలి. చేసుకున్న తర్వాత నా పూజను అయితే పూర్తి చేసుకున్నా అండి. చివరిగా కొబ్బరికాయని కొట్టుకొని కర్పూర హారతి అనేది సమర్పించి ఈ పూజను అయితే పూర్తి చేసుకున్నా అండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.
ఓకే అండి, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.